టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో సెప్టెంబర్ 17వ తారీఖు మంగళవారం. ఇక ఈరోజు మరి చతుర్దశి తిథి ఉదయం 11:45 వరకు ఉంటుంది. తర్వాత పౌర్ణమి తిథి ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1:55 వరకు, తదనంతరం పూర్వభాద్ర నక్షత్రం అనేది ఉంటుంది. ఇక మరి ఈరోజు మరి రంగరంగ వైభవంగా మనందరం కూడా గణేష నిమజ్జనాన్ని అమిత ఉత్సాహంగా చేసుకుంటూ ఉంటాం. మరి గణపతి భక్తులందరూ కూడా వారి వారి యొక్క నిమజ్జన కార్యక్రమాలని సక్రమంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇదే రోజు మరి అనంత పద్మనాభ వ్రతం అనేది కూడా ఉంటుంది. అది చేసుకునే భక్తులకి కూడా వారింటో అనారోగ్యాలు ఇతరత్ర సమస్యలు లేకుండా పరిష్కృతం కావాలని కోరుకుంటూ, ఇప్పుడు మరి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు వారి ఎంచుకునేది ఏదైనప్పటికీ కూడా చక్కటి లాభకరంగా సంతృప్తికరంగా ఈరోజు ముగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కోపం మటుకు ఒకంత ఈరోజు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర అన్ని వ్యవహారాల్లో వీరు శభాష్ అనిపించుకోవడం అనేది ఉంటుంది. బంధువులు సహాయ సహకారాలతో చాలా చక్కటి అభివృద్ధిని పొందగలగటం అనేది అయితే ఉంటుంది. ఇప్పటిదాకా ఏదైనా సరే ఒక శాశ్వత ఆనందం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయి, అంటే ఒక స్థిరాస్తులు సంపాదించుకోవాలి, లేదా ఇంకేదైనా మనం సంపాదించుకోవాలి, లేదా మనకి దూర ప్రాంతాల్లో ఉండి వాళ్ళు గ్రీన్ కార్డ్ రావాలని, ఇలా ఏవో కోరికలు పెద్ద పెద్ద పెట్టుకుంటారు కదా. ఆ పెద్ద పెద్ద కోరికలు ఈరోజు ఎంతో కొంత సాధ్యమయ్యేలాగా పరిస్థితులు కనిపించడం అనేది మీకు కొండంత ఆనందాన్ని ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. ఇక భార్య లేదా భర్త ద్వారా కూడా పరస్పరం ఎవరో ఒకరు ఆనంద వార్తని అందించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరిగిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఎలాంటి క్లిష్టమైన బాధ్యతను వీరికి అప్పగించినప్పటికీ కూడా దాన్ని అకుంఠిత దీక్షతో పూర్తి చేయడం అనేది అయితే ఉంటుంది. వ్యాపారస్తులు కానీ, స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళు కానీ లాభాల బాట పట్టడం అనేది కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, హార్డ్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ వారి యొక్క విజయావకాశాలను మెరుగుపరచుకోవడం అనేది అయితే ఉంటుంది. ఇక మెడికల్కి సంబంధించిన వాటిలో ఉన్న వాళ్ళు కూడా చక్కటి విజయాన్ని పొందడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు కొంత సౌకర్యవంతంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. అలసట త్రిపట దీని నుంచి ఎంతో కొంత బయటకు రావటం అనేది కూడా కనిపిస్తుంది. వీరు ఏదైనప్పటికీ కూడా వీరు ముందు చూపుతో చేసే ఏవైతే ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలు ఈరోజు ఒక సక్రమమైన నిర్మాణాత్మక దిశలోకి రావటం అనేది అయితే కూడా కనిపిస్తుంది. స్నేహితులు బంధువుల పరంగా కూడా ఎంతో కొంత ఉల్లాసాన్ని అనుభవించడం అనేది అయితే ఉంటుంది. సంతాన పరంగా అభివృద్ధి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారైతే మాత్రం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే అష్టమ శని యొక్క ప్రభావం ఉండటం, అలాగే ఈరోజు మరి అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క రాష్ట్రాధిపతి యొక్క సంచారం, చంద్ర శనులు ఇద్దరు కూడా కలిసి ఉండటం, దీనివల్ల ఒక్కోసారి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి ఆరోగ్య విషయంలో అయితేనేమి, ఏదైనా ప్రమాదాల విషయంలో కానీ ఎంతైనా కూడా జాగ్రత్తగా ఉండటం అనేది, కనుక వ్యక్తిగత విషయాలు ఈరోజు ప్రాధాన్యత ఇచ్చి, అలాగే ఎంతో అవసరం ఉన్న వాటికి తప్ప ప్రతిదానికి కూడా కాలు దువ్వేయటం అనేది, అలాగే అమితోత్సవంతో భావోద్వేగంతో ముందుకు వెళ్ళగటం అనేది ఈరోజు కొంతవరకు సంయమనం పాటించడం అనేది చెప్పదగిన సూచన. ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడినప్పటికీ కూడా మీరు ఏదో రకంగా ఎంతో కొంత అసహనాన్ని వ్యక్తీకరించడం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగ్గ ఇబ్బందులు రావు, కానీ వ్యాపారంలో ఉన్న వాళ్ళు మాత్రం, స్వతంత్ర వ్యాపారంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు భువనేశ్వరి దేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మధ్యమంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. బాగా మంచి అనేది లేదు, బాగా చెడు అనేది లేదు. మామూలుగా సాఫీగా సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు చెప్పదగిన సూచన ఏదైనా ఉంటే కనుక భార్యాభర్తల మధ్య కొంత తగులు రావచ్చు, అలాగే పార్ట్నర్స్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు కొంతవరకు ఇబ్బంది పడవచ్చు. ఇక దూర ప్రయాణాలకి ఎవరైనా సరే
ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలు నెరవేరగలిగే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు తీసుకునే నిర్ణయం ఏదైనప్పటికీ కూడా ఆ నిర్ణయాల్లో ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది అయితే కనిపిస్తుంది. అమ్మగారు, నాన్నగారు వీరి విషయంలో కూడా ఈరోజు అయితే కనుక ఒక నిశ్చితమైన అభిప్రాయానికి రాగలగటం అనేది అయితే ఉంటుంది. ఇక స్నేహితుల విషయంలో మాత్రం ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగానే ఉండటం అనేది మంచిది. ఇక యువతి యువకులు వారి యొక్క వ్యక్తిగత అలవాట్ల విషయంలో కూడా దృష్టి సారించడం, లేదంటే ఏవైనా సరే ఒక్కోసారి కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు కూడా ఈరోజు అయితే సాఫీగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారైతే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది, ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో 1-2 సార్లు పునరాలోచన చేసి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సంతానపరంగా మాత్రం ఏదో రకమైన కొంత అలజడికి లోనవటం అనేది, తర్వాత వారి యొక్క అలరైతేనేమి లేదా వారి తీసుకునే అనాలోచిత నిర్ణయాలేమి కానీ వీళ్ళకి కొంతవరకు ఇబ్బందులు కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్కి ఈరోజు పూర్తిగా దూరంగా ఉండటం అనేది మంచిది. కొత్తగా ఏదైనా సరే ఇల్లులు, భూములు తీసుకోవాలనుకుంటే ఆ ప్రయత్నాలు కూడా ఈరోజు కొంత వాయిదా వేసుకోవటం అనేది మంచిది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు లేకపోయినప్పటికీ కూడా ఇంట్లో తరచూ ఏదో రకమైన సమస్య ఎదురవుతూ ఉండటం, ఒకరికి ఆరోగ్యం నుంచి ఉపశమనం లభించింది అని మురిసిపోయే లోపే మరొకరికి అనారోగ్యం చుట్టుకోవటం, తద్వారా మానసికంగా ప్రశాంతత కరువవటం, అలాగే వీరిలో ఉండే ఒక్కోసారి మూర్ఖత్వం, మొండితనం ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఏదో రకమైన చికాకుదనం ఎక్కువ అవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన సమస్యలు రావు. వ్యాపారస్తులకి వ్యాపారం అనేది మందకొడిగా సాగటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇతరులను నమ్మి ఏదైనా సరే అంటే మీడియేటర్గా చేసే సంపాదనలు ఏవైతే ఉంటాయో ఆ సంపాదనలో కూడా ఈరోజు లాభాలు అనేది దగ్గర నోటి దాకా వచ్చి పొందలేని పరిస్థితులు కూడా కనిపిస్తాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు ఆకస్మికంగా అనుకూలమైన పరిస్థితులు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. వీరి మనసే కొద్దిగా ప్రశాంతత లేక గజిబిజిగా ఉండటం, నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొంత తడబాటు ఉన్నప్పటికీ కూడా అదృష్టం అనేది అనుకోని రీతిలో పట్టడం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా సరే ఇల్లులు కానీ భూములు కానీ తీసుకోవాలంటే వాటికి సంబంధించిన ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇదే రాశిలో పుట్టి ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో అంటే ఏదైనప్పటికీ కూడా ఇటు బీపీ అనుకోండి, షుగర్ అనుకోండి, క్యాన్సర్ అనుకోండి, ఇలాంటివి ఏవైతే కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో వాటి తాలూకు బాధ కొంత పెరిగే అవకాశం అయితే ఈరోజు అయితే కనిపిస్తుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మనకి డబ్బు ఉంది కదా అని చెప్పి ఎడాపెడా ఖర్చు పెట్టేస్తే అది నిరుపయోగమై అపాత్ర దానమై మనకి ఎటువంటి ప్రయోజనం కూడా చేకూర్చదు. కనుక ఆ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. ఇక సంతానం ఏదైనా దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా సాధ్యమవటం అనేది అయితే ఉంటుంది. ఇక కొత్తగా గర్భవతులు అయితే మాత్రం వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మిగతా వ్యవహారాలు చెప్పుకోదగినంత చెడైతే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. కుంభరాశి వారికి అయితే కనుక వారి యొక్క ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో మొదట కొద్దిగా ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషాల్లో వాటిని అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు రాగలగటం అనేది అయితే ఈరోజు కొంతవరకు అనుకూలకంగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఎప్పటిలాగానే శారీరక శ్రమ విషయంలో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఉండవు. అలాగే ఎక్కువగా కష్టపడటం, తక్కువగా లాభం పొందటం అనేది యథావిధిగా, ముఖ్యంగా శని వక్రించి స్తంభనై వీరి రాశిలోనే ఉండటం వల్ల వీరు ఎంత వేగంగా ముందుకు పయనిద్దాం అనుకున్నప్పటికీ కూడా అంత వేగమైన అభివృద్ధి లేకపోవడం అనేది అయితే కనిపిస్తుంది. కనుక ఎక్కువగా ఆంజనేయుడి యొక్క ఆరాధన వీరికి ఎక్కువ మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. మీనరాశి వారి అయితే కనుక ఈరోజు అధికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా
దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి తప్పకుండా సాధ్యమవటం అనేది ఉంటుంది. ఇక ఇప్పటికే దూర ప్రయాణాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక అక్కడ కొంతవరకు ఏదో రకమైన ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇదే రాశిలో ఎవరైతే మరి పెళ్లి కోసం వేచి ఉన్నారో వారికి ఈరోజు కొంతవరకు అనుకూలకంగా ఉండటం, అలాగే ఖర్చుతో కూడిన కొంత మంచి జరగడానికి కూడా ఈరోజు అవకాశం లేకపోలేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన.